వాస్తు విజ్ఞానానికి స్వాగతం అండి. నేను ప్రభాకర్, వాస్తు ప్లానర్. నేను ఒక వాస్తు పరిశోధకుడిని. మనం ఇప్పుడు కదిరి తాలూకా ఒడిస్సీ మండలంలో లింగాలపల్లి గ్రామంలో వెంకటరాముడు గారి ఇంటి దగ్గర ఉన్నాము. ఈ తూర్పులో ఒక రోడ్డు, పడమరలో ఒక రోడ్డు, 2 రోడ్లు ఉన్న స్థలం అండి. ఇదేమైందంటే ఈ తూర్పు ఆగ్నేయంలో రామాలయం ఉంది, తూర్పు ఈశాన్యంలో వచ్చేసి వేరే వాళ్ళ ఇల్లు ఉందండి. ఇది వేరే వాళ్ళ ఇల్లు. ఈ ఇంటికి వచ్చేసి ఈ మధ్యలో వీళ్ళు నడక ప్యాసేజ్ వదులుకున్నారు. ఈ వదులుకున్నందువల్ల ఈశాన్యంలో వేరే వాళ్ళ ఇల్లు ఉంది కదా, ఇల్లు ఉన్నందుకు దీనికి ఈశాన్యం తగ్గిపోయింది. ఈ ప్లాట్కి ఈశాన్యం తగ్గిపోయి వాయువ్యం మూతైంది చూడండి. దానికని నేనేం చెప్తున్నానంటే ఇది కంపౌండ్ వేసుకొనేసి ఆ ప్లాట్ అది వదిలేమని చెప్తున్నాను. మధ్యలో పెరిగినది వదిలేస్తే ఈ ఇల్లు ఇది ప్లాట్ వచ్చి స్క్వేర్ అవుతుంది, ఉత్తర దక్షిణం పొడవు అవుతుంది, దీర్ఘచతురస్రాకారం వస్తుంది. పెరిగిండేది వాళ్ళు ప్యాసేజ్ వదులుకున్నారే, దాన్ని తీసేసేసి వదిలేయమని చెప్తున్నాను. ఇది వచ్చేసి ఈ బాత్రూమ్ ఉందండి, 2 వాయువులు కలిపి ఒక బాత్రూమ్ కట్టినారు. ఈ గదిలోకి బాత్రూమ్ మార్చుకొనేసి ఇక్కడ గేట్ పెట్టమని చెప్పిన ఓపెన్ చేసేసి పడమరకి. ఈడ ఈశాన్యంలో ఒక వాకిలి ఓపెన్ చేయమని చెప్పినాను. ఇప్పుడు మనము ఇంట్లోపల వెళ్ళుకొని బయటికి ఆ పక్క పడమరకు పోదాము. ఇది పడమర ఉంది కదా, ఈ పడమర ద్వారము ఇంటికి వాయువ్యం అవుతుంది. కానీ టోటల్ ప్లాట్ తీసుకుంటే ఇది నైరుతి నడక అవుతుందండి. దీన్ని తీసేసేసి ఉత్తరంలో పెట్టేసి దీని ఒక కిటికీ పెట్టమని చెప్పినాను. ఇప్పుడు చూడండి, ఇంటి కొలత అక్కడి నుంచి అక్కడి వరకు, మన ఇంటి కొలత అక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది కదా. ఈ పడమర వాకిలు ఏమవుతుందంటే నైరుతి నడక అవుతుంది. నేను ఇక్కడ గేట్ పెట్టమని చెప్పినాను, బాత్రూమ్ తీసేసి. ఇది ఈ పడమర రోడ్డు ఉంది కదా, ఈ పడమర రోడ్డు క్రాస్ ఉంది చూడండి, పశ్చిమ వాయువ్యపు వీధి చూపు అవుతుంది, మంచి జరుగుతుంది అనమాట. ఇదే మెయిన్ రోడ్డు చేసుకొనేసి వాళ్ళు తూర్పు రోడ్లోకి పోయినా కూడా మళ్ళీ ఈ రోడ్లోకి రావాల్సిందే వాళ్ళు, బజార్లోకి పోవాలంటే. దాన్ని వదిలేసేసి ఇది చేయమని చెప్పినాను. ఇక్కడ గేట్ పెట్టేసి ఆడ వాయువ్య మూత వదిలేసేసి తూర్పులో కంపౌండ్ కట్టేసేసి ఈ ద్వారం తీసేసి ఉత్తరానికి పెట్టేసి ఇవి చేయమని చెప్పినాను. బాగుంటుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ.